అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. ధర్మ మార్గం విత్ కౌసల్య కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా కౌసల్య. సో పూజ కార్యక్రమాలను ఎలా ఆచరించాలి, ఏ పద్ధతిలో ఆచరించాలి, అలాగే నైవేద్యం గురించి కూడా చెప్పండి. డెఫినెట్ గా అమ్మా, పూజా కార్యక్రమం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పూజకి శంఖం పువ్వులు అంటాం చూడు, నీలం శంఖం పువ్వులు, అవి పోగు చేసుకోవాలా. నందివర్ధన పువ్వులు పోగు చేసుకోవాలా. పారిజాతాలు శివుడికి చాలా ఇష్టమైనటువంటివి. కదంబ పుష్పాలు అంటే బ్యాడ్మింటన్ బాల్ లా ఉంటాయి. అమ్మవారిని, లలిత అమ్మవారిని కదంబ వనవాసిని అంటాం. సో ఈ పరమేశ్వరుడిని బ్రహ్మదేవుడే పూజ చేశాడు, మల్లీశ్వరుడు అన్నారు. అందుకనే బెజవాడలో మా ఈశ్వరుని మల్లెపూలతో చేశాడు. అలాగే మల్లికార్జునుడు శ్రీశైలంలో మల్లెపూలతో చేశాడు. సో మల్లెపూలతో చేస్తే స్పెషల్ ఎఫెక్ట్స్ శివుడికి. కాబట్టి మల్లెపూలను వీళ్ళు తెచ్చుకోవాలా. ఇవన్నీ పువ్వులు సమీకరించుకొని తమలపాకు కంపల్సరీ పెట్టాలా. ఎందువల్ల తాంబూలం ఎందుకు పెడతామంటే, ఫుడ్ అయిపోయిన తర్వాత ఎందుకు మనము తాంబూలం ఇస్తాము? డైజెషన్ అవుతుందని ఒకటి, రెండవది మంచిగా నాలుక రెడ్డగా అవుతుంది, మంచిగా అదొక ఆచారం అన్నమాట మనకి. సో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే దేవుడికి తాంబూలం ఇవ్వాల్సిందే. అందుకోసమని తాంబూలాలతో మనము పూజ చేస్తాం తమలపాకులతో. సో ఇవన్నీ సమీకరించుకొని ఆ రోజు ఉదయం తెల్లవారుజామున నిద్ర లేచిపోవాలా, అంతేగాని సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత కాదు. సో ఋషి స్నానం ఈ మధ్యన మనం చెప్పక్కర్లేకుండా అందరూ అలర్ట్ అయిపోయారు. 5 o'clock పూజ కంప్లీట్ చేసేస్తున్నారు. సో అది రోజు అవసరం లేదు, కానీ ఈ రోజు కంపల్సరీ సూర్యుడి కంటే కొంచెం ముందు లేచి తలంటు స్నానం చేసి శుభ్ర వస్త్రాలు ధరించి ఆ తర్వాత చక్కగా ఇంటి ముందు కళ్ళాపు వేసుకొని ముగ్గులు పెట్టుకొని, ఆవు పేడ ఉంటే ఆవు పేడ, గొబ్బెలు, పువ్వులు ఇవన్నీ కూడా పెట్టుకొని ఇంట్లో మనము పూజా గదిలో మాత్రం తుడుచుకోవాలా. తుడుచుకొని మిగతా ఇల్లంతా ఒకవేళ లేరనుకో, ఉదాహరణకి అట్లీస్ట్ పూజ లేట్ అవుతుందంటే ఆ పూజా గదిలో తుడుచుకొని ఒక స్టూల్ వేసుకొని ఒక పీట పెట్టుకొని దానిపైన తెల్ల ముగ్గు వేసి ఓంకారం పెట్టి దానిపైన ముగ్గుతో దానిపైన గుడ్డ వేసి, తెల్లని గుడ్డ, కలశం తీసుకోవాలి. దానికి పసుపు కొమ్మని కట్టాలి. అలాగే తాడుతో మంచి డెకరేటివ్గా తాళ్ళు కడతాం అన్నమాట, రక్షణ బంధాలు ఇవన్నీ కట్టిన తర్వాత కలశంకి కొబ్బరికాయ తీసుకుంటాం. ఎండిపోయిన కొబ్బరికాయ, మామూలు కొబ్బరికాయ, ఇక్కడ మళ్ళీ 2 రకాలు ఉంటాయి, ఎలా అయినా పర్వాలా. అది పైన పెట్టి తర్వాత శివుడికి ఎనీ కలర్, బ్లూ కలర్, రెడ్ కలర్ ఏదన్నా జాకెట్ గుడ్డ తీసి కలశాని కింద పెట్టి ఈ యొక్క బిల్వదళాలు అంటే మారేడాకుల దండ వేసి, ఈ చామంతి, ఇది సీజనల్గా నేను చెప్పిన ఫ్లవర్స్ కాకుండా మిగతా ఏ పువ్వులు అయితే వస్తున్నాయో ఆ పువ్వులన్నీ వేసి, ఆ తర్వాత నైవేద్యాల దగ్గరికి వచ్చేసరికి నైవేద్యాలు పత్రం, పుష్పం, ఫలం, తోయం అని కృష్ణ భగవానుడు స్వయంగా భగవద్గీతలో చెప్పాడు. అంటే మనం అనుకుంటాం నైవేద్యం అంటే, నేను చిన్నప్పుడు అమ్మో నైవేద్యాలని ఫుడ్ అనేమో అనుకునేవాడిని. కాదు, ఆకు, పువ్వు, పండు, తర్వాత ఏమీ లేకపోతే గ్లాసు నీళ్లు కూడా నైవేద్యాలే. ఇక అలాగని మనం శివరాత్రి రోజున ఘనంగా, ఎంత ఘనంగా చేస్తాం అంత ఘనంగా. కాబట్టి మనం పాయసాన్న ప్రియ త్వక్స్థ పశులోక భయంకరి అన్నారు. పాయసాన్నాన్ని తయారు చేయొచ్చు, దద్దోజనాన్ని, చక్కెర పొంగలిని, ఆ తర్వాత వడలు. ఇక ఇది అది అని లేదమ్మా, ఎన్ని రకాల నైవేద్యాలు మన కెపాసిటీ ఉందో అన్నీ పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత స్వామి వారికి అభిషేక ప్రియ శివ అన్నారు. అందుకని అభిషేకం నీళ్లతో వెయ్యాలి. ఓం నమ శివాయ. దీనికి పెద్దగా మనం నమకాలు, చమకాలు, మన్యు సూక్తాలు, రుద్ర సూక్తాలు ఇవన్నీ అవసరం లేదు. ఓం నమ శివాయ అన్న మంత్రంతో పురాణోక్తంగా చేసుకోవచ్చు అని క్లియర్ గా శాస్త్రాలు చెప్తున్నాయి. నమస్తే, ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః అంటే ఇవన్నీ శివానికి నమస్కారం అన్నదే. కాకపోతే దానికి బిల్డప్గా ఏం చేస్తారంటే దేవాలయాల్లో అదేదో పెద్ద వేదంలాగా వాళ్ళకు మాత్రమే వచ్చు, స్వరం అని చెప్పి భయపెట్టి జనాలని అందరినీ చేయనివ్వకుండా వీళ్ళ నేర్చుకుంటే వాళ్ళ యొక్క దాని అంటే, ఇప్పుడు సబ్జెక్ట్ నాకు మాత్రమే ఉంటే వింటాడు స్టూడెంట్, నాకు కాకుండా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తే వినడేమో అన్న దీంతో వేదాలను చదవకుండా చేశారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు స్వరం రాకపోయినా చదవచ్చమ్మా, చదివి చేసుకోవచ్చు. వీళ్ళు చేసుకుంటే ఇచ్చేవాడు రిజల్ట్ పరమేశ్వరుడు, పంతులు గారులు కాదు. కాబట్టి వెన్ హీఈస్ రెడీ టు యాక్సెప్ట్ హూ ఆర్ దీస్ పీపుల్ టు ఇంటర్వీన్ ఇన్ ద మిడిల్ అండ్ టు అబ్జెక్టస్. సో చక్కగా చదువుకోవచ్చు. చదువు నోరు తిరగని ఆడవాళ్ళ మహిళలు ఉంటారు పాపం, వాళ్ళు ఓం నమ శివాయ చాలు. వచ్చిన వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఉంటారు, పురాణాలు చదివిన వాళ్ళు, అది ఈ మంత్రం చదువుకోవచ్చు. చదువుకొని చక్కగా ఈ నైవేద్యాలన్నీ పెట్టి పరమేశ్వరుడికి ఈ పువ్వులన్నీ వేసి చక్కగా మనము దండ వేసి నైవేద్యాలన్నీ పెట్టి హారతిచ్చి, షోడశోపచార పూజలు
షోడశోపచార పూజలు చేసేసి మనము ఆ వింజామరలాలు అన్నీ వేసేసి లాస్ట్లో అపరాధ క్షమాపణ స్తోత్రం, స్వామి జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారే క్షమాపణ అడుగుతారు. ఏమని, నా మంత్రంలో కానీ నా యొక్క క్రియలో కానీ నాకేమైనా తప్పు జరిగితే క్షమించు స్వామి అని. ఇది కేవలం సాంస్క్రిట్లోనే ఉండాలి అనే ఇది అవసరం లేదు, దేవుడికి అన్ని లాంగ్వేజెస్ వచ్చు కాబట్టి తెలుగులో కూడా అడగొచ్చు అనమాట. కాబట్టి తెలుగులో స్వామి క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అజ్ఞాని నామయా దోషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణే అని. ఈయన విష్ణువు, ఈయన శివుడే, ఇట్లా మనం ఏం డిస్క్రిమినేషన్ అవసరం లేదు. ద గాడ్ ఈజ్ వన్, గాడ్ ఈజ్ ఆల్ పర్వేడింగ్, సర్వవ్యాపకుడు, గాడ్ ఈజ్ ఆల్ పవర్ఫుల్, గాడ్ ఈజ్ ఓమ్నిసెంట్, ఓమ్నిపొటెంట్, ఓమ్నిప్రెజెంట్ అనే తత్వంతో మనం చేయాలి. అలాగే శివలింగం అంటే ఏంటంటే వీళ్ళు చెప్తున్నట్టుగా కాకుండా దివ్య తేజోపుంజము అంటే ఒక తేజస్సు ఎలాగా ఇప్పుడు లైట్ వేస్తే కరెంట్ బల్బ్ ఎలాగ వెలుగుతుందో ఆ లైట్ అనమాట, ఆ ఫ్లాషింగ్ లైటే శివుడు. ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చాలా ఆసుతోషుడు అంటారు ఆయన, చాలా ఈజీగా వచ్చేస్తుంది మనకి వరం. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ అన్నారు. డబ్బులండి, మాకు చాలా బాధలండి, ఇప్పుడు అన్ని సమస్యలు బాగున్నప్పుడు వీళ్ళ పూర్వాడికి ₹1 ఇవ్వరు. తర్వాత మదర్ కష్టాలు ఎందుకు వస్తాయమ్మా? చిన్నప్పుడు తల్లిదండ్రుల మాట వినకపోవడం వల్ల కష్టాలు వస్తాయి. చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు బాగా చదవరా, మిగతా వాడు కలెక్టర్ అవుతున్నాడు అంటే వాడు వినకపోవడం వల్ల, టీచర్ మాట వినకపోవడం వల్ల కష్టాలు వస్తాయి. తర్వాత సొసైటీ చెప్పింది వినకపోవడం వల్ల. సో దిస్ ఇస్ ద రూట్ కాజ్. ఇప్పుడు ఇవి కరెక్ట్ చేసుకుంటే పరమేశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కాబట్టి అప్పులు ఉన్నాయండి, అప్పుల బాధలండి అన్నవాడు ఈరోజు చేయండి మనండి. నేను చెప్పిన నైవేద్యాలు ఇవన్నీ పెట్టేసి ఆ నైవేద్యాలన్నీ వీడు ఒకడే తినేయకుండా కొంచెం తిని మిగతాదంతా పూర్ పీపుల్కి డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళు చక్కగా ఆ రోజు ఉపవాసము జాగరణ చేయమనండి. రాకపోతే నన్ను అడగమనండి, ఐ విల్ గివ్ దెమ్ ద లయబిలిటీ. ఐఎమ్ లయబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఓకే, చాలా బాగా చెప్పారు సార్. చూసారు కదండి, ఇది వాటి మన కార్యక్రమం. మళ్ళీ ఇంకొక మంచి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ హిట్ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్.